అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ దేవేందర్ నాయక్, రేడియాలజిస్ట్. ఆరాధ్య స్కాన్ సెంటర్లో నేను వర్క్ చేస్తాను రేడియాలజిస్ట్గా. మా దగ్గర రోజు వివిధ రకాల పేషెంట్లు అల్ట్రాసౌండ్ కోసం, ఎక్స్రే కోసం, సిటీ స్కాన్ కోసం వస్తుంటారు. మనకు ముఖ్యంగా అల్ట్రాసౌండ్ ద్వారా ప్రెగ్నెన్సీ స్కానింగు అండ్ నెక్ స్కానింగు, థైరాయిడ్ స్కానింగు, ఇంకా శరీరానికి సంబంధించి బ్రెస్ట్ స్కానింగు అండ్ జనరల్ అబ్డామెన్ స్కానింగు, ఇవన్నీ స్కానింగ్ చేస్తూ ఉంటాం. మామూలుగా నెక్కి సంబంధించి నెక్లో ఏమైనా మామూలు గడ్డలా, క్యాన్సర్ గడ్డలా, లేకపోతే టీబీ, లింఫాడినైటిస్, కొందరికి లింఫ్ నోట్స్ అనేటివి వాపు వచ్చేసి మెడలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి కొన్నిసార్లు టీబీ ఉండొచ్చు, కొన్నిసార్లు మన క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొందరికి లేడీస్కి ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్స్ అండ్ లేడీస్కి ఎక్కువగా థైరాయిడ్ సంబంధించిన థైరాయిడైటిస్, లేకపోతే థైరాయిడ్ వాపు, దాన్ని గాయిటర్ అంటాం. ఇవన్నీ కూడా మనము అల్ట్రాసౌండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇవి కాకుండా మనకు నెక్లో వచ్చేసి కెరోటిడ్ డాప్లర్ అని అదొక స్కాన్ చేస్తాం. మామూలుగా కెరోటిడ్ అంటే మన బ్రెయిన్కి వెళ్ళే ముఖ్యమైన ఆర్టరీస్ అనమాట, ధమనులు. వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అవి కూడా తెలుసుకోవచ్చు మనం అల్ట్రాసౌండ్ ద్వారా. నెక్స్ట్ ఇంకా కిందికి వస్తే మనము బ్రెస్ట్ స్కానింగ్, లేడీస్కి బ్రెస్ట్లో వివిధ రకాల అంటే ట్యూమర్స్, మామూలు ట్యూమర్స్ ఉంటాయి, కొందరికి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అవి మనము అల్ట్రాసౌండ్లో అది సైజ్ ఎంత ఉంది, మనకు దాని ఆకారము, సైజు, ఏమైనా వాపు ఉందా, కొందరికి ఈ గడ్డలు కాకుండా కొందరికి ఇన్ఫెక్షన్ ద్వారా కూడా పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ యాబ్సెస్ కూడా ఫామ్ అవుతాయి. అవి కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చును. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అది స్ప్రెడ్ అయిందా, లేకపోతే బ్రెస్ట్ వరకే ఉందా, పరిమితమై ఉందా అనేది కూడా మనము అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ ఇంకా మనము చేసే నెక్స్ట్ స్కాన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ ద్వారా జనరల్ అబ్డమెన్ స్కాను. అంటే మన అబ్డమెన్లో మనకు వివిధ రకాల అవయవాలు ఉంటాయి. లివరు, ప్యాంక్రియాజు, కిడ్నీసు, స్ప్లీను అండ్ ఇంటెస్టైన్స్ అంటే పేగులు, బ్లాడరు, వీటికి సంబంధించిన రకరకాల రోగాలు. అంటే ఇప్పుడు లివర్ సంబంధించి చూస్తే లివర్ వాపు, లేకపోతే లివర్ సంబంధించి సిరోసిస్, అంటే ఇది బేసిక్గా ఆల్కహాలిక్స్కి వస్తుంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ అంటే తాగని వాళ్ళకు, అంటే ఆల్కహాల్ తాగని వాళ్ళకు ఫ్యాటీ లివర్ అనే ఒక సమస్య ఉంటుంది. అది కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారా అది ఏ స్టేజ్లో ఉంది దాన్ని మనం గ్రేడింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాజ్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ప్యాంక్రియాజ్ వాపు ఉందా, ప్యాంక్రియాజ్ సంబంధించి మనకు ట్యూమర్స్, ప్యాంక్రియాటైటిస్, ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ ద్వారా మనకు క్లియర్గా అన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్ కూడా కిడ్నీ వాపు కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, ఇంకా ఏమన్నా మిగతా ట్యూమర్స్ కానీ మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు అల్ట్రాసౌండ్ ద్వారా. మనము మ్యాలిగ్నెంట్ అంటే అది క్యాన్సర్స్ కూడా మనము తెలుసుకోవచ్చు. కాకపోతే ఏ స్టేజింగ్ ఉందనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా సిటీ స్కాన్ ద్వారా కానీ, ఎంఆర్ఐ ద్వారా కానీ మనము స్టేజింగ్ చేయొచ్చును. కానీ ఫస్ట్ మనకు బయటపడేది అల్ట్రాసౌండే, ఫస్ట్ మనం తెలుసుకునేది. నెక్స్ట్ వచ్చేసి కడుపులో వాటర్ ఏమైనా వచ్చాయా, దాన్ని అసైటిస్ అంటాం. వాటర్ వస్తే అది మైల్డ్ ఉందా, మోడరేటా, సివియరా, మరి ఎందుకు వచ్చింది వాటరు, పేగు వాపు ద్వారా వచ్చిందా, లేకపోతే లివర్ సమస్య వల్ల వచ్చిందా, లేకపోతే ఏమన్నా కార్డియాక్ ఫెయిల్యూర్ ద్వారా వచ్చిందా అనేది ఇవన్నీ కూడా మనము అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. కొందరికి నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ మనము పిండము ఏ దశలో ఉంది, పిండం డెవలప్మెంట్ సరిగా ఉందా లేదా, బరువు ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, పిండం కదులుతుందా లేదా, గుండె ఏ రకంగా కొట్టుకుంటుంది, అండ్ పిండానికి సంబంధించి అవయవాల లోపాలు మనము టీఫా స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చును. ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము అల్ట్రాసౌండ్ ద్వారా ప్రెగ్నెన్సీ స్కాన్లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే ద్వారా మామూలుగా బోన్స్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే జాయింట్ వాపు ఉందా, ఆర్థరైటిస్ అంటాము. ఇలా రకరకాల రోగాలు కూడా మనకు ఫస్ట్ ప్రిలిమినరీగా ఎక్స్రే అనేది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను. దీని తర్వాత ఎక్స్రేలో ఏమైనా అబ్నార్మల్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.